శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. నారాయణపూర్, ఆల్మట్టి, జూరాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో 3,90,162 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 4,36,902 క్యూసెక్లుగా ఉంది. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 884.40 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం నీటి నిల్వ 212.43 టీఎంసీలుగా ఉంది. 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. శ్రీశైలానికి ఇంకా వరద కొనసాగుతుంది. దీంతో దిగువకు వరదను వదులుతున్నారు. దీంతో అటు నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరబలు తొక్కుతోంది. మరొక 3-4 రోజుల పాటు వరద కంటిన్యూ అవుతే కనుక నాగార్జున సాగర్ కూడా పూర్తిస్థాయి నీటి మట్టం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. భారీగా వరద రావడంతో 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు పర్యాటకుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. కృష్ణా నదీ జలాలను చూసేందుకు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో భారీగా జనాలు తరలివస్తున్నారు. అటు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకొని భక్తులు కూడా ప్రాజెక్టు వద్దకు క్యూ కడుతున్న పరిస్థితి. దీంతో భారీగా రద్దీ ఏర్పడి ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ఒకసారిగా పర్యాటకుల సంఖ్య పెరిగింది. మా ప్రతినిధి హుసేన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. హుసేన్, ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం ఏ రకంగా ఉంది? దిగువకు ఎంత నీటిని వదులుతున్నారు? ఇంకా ఎన్ని రోజుల పాటు వరద కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తింది. ఒకవైపు శ్రీశైలం సంబంధించినటువంటి గేట్లు 10 గేట్ల మేర 15 అడుగులు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే ఇన్ఫ్లో శ్రీశైల జలాశయానికి 3,90,162 క్యూసెక్యులు కాక అవుట్ఫ్లో వచ్చేసి 4,36,902 క్యూసెక్యులకు కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటి మట్టం చూసుకున్నట్లయితే 885 అడుగులు శ్రీశైలం సంబంధించినటువంటి డ్యామ్ పూర్తి సామర్థ్యం. ప్రస్తుతం నీటి మట్టం 884.40 అడుగులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నీటి నిల్వలు చూసుకున్నట్లయితే 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఉన్నటువంటి నీటి నిల్వ 212 టీఎంసీలు శ్రీశైల జలాశయానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు గత 3 రోజుల నుంచి శ్రీశైల జలాశయానికి సంబంధించినటువంటి గేట్లు లిఫ్ట్ చేశారు. మొదటి రోజున 3 గేట్లు, రెండవ రోజున ఉదయం 2 గేట్లు, సాయంకాలం 2 గేట్లు ఎత్తిన పరిస్థితి. అదే రోజు రాత్రి కూడా మరో 3 గేట్లు ఎత్తి దిగువకు 10 గేట్లు లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి రోజున మొత్తం కూడా 8 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు నీళ్లు విడుదల చేసిన పరిస్థితి. ఇవాళ తాజాగా శ్రీశైలం జలాశయం సంబంధించిన వాటర్ ఫ్లో పెరగడంతో ఒక్కసారిగా 10 గేట్ల మేర 10 గేట్లు 15 అడుగులు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ వాటర్ అంతా, ఈ వరద ప్రవాహం అంతా కూడా శ్రీశైల జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నాగార్జున సాగర్ జలాశయం కూడా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వరదలు అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలు వచ్చేటువంటి ప్రవాహం వల్ల ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. మరోవైపు టీబీ డ్యామ్ నుంచి కూడా ఇప్పుడు 23 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు నీళ్లు విడుదల చేసే పరిస్థితి. సుంకేస్ నుంచి వచ్చేటువంటి వాటర్ ప్రవాహంతో శ్రీశైల జలాశయం నిండుకుండను తలపిస్తోంది. దీనిపైన ఆధారపడ్డటువంటి రాయలసీమ జీవనాడిగా పనిచేస్తున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మీద ఆధారపడ్డ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సంబంధించి 8 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు నీళ్లు విడుదల చేశారు. మరోవైపు వెలుగోడు రిజర్వాయర్ కి 15,000 క్యూసెక్లు విడుదల చేసిన పరిస్థితి. ఇంకో ప్రాజెక్టు ఎస్ఆర్బిసి, అదేవిధంగా బానకచెర్ల డైవర్షన్ కెనాల్ ని కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకోవైపు హెచ్ఎన్ఎస్ఎస్ కి నీళ్లు విడుదల చేయాల్సినటువంటి అధికారులు ఇప్పటికీ పంపింగ్ చేయలేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కారణం ఏంటంటే మద్రాసు నుంచి సూరత్ కి వెళ్ళేటువంటి జాతీయ రహదారి నిర్మాణం, బ్రాహ్మణకొట్కూరు, గార్గేపురం మధ్య వెళ్ళేటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ పైన బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గతంలో ఉన్నటువంటి పాత బ్రిడ్జిని కూలగొట్టి ప్రత్యామ్నాయంగా ఎత్తు పెంచి బ్రిడ్జి నిర్మాణం, జాతీయ రహదారి నిర్మాణం చేపట్టే క్రమంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భారీ వరదను ఒడిసిపెట్టేటువంటి జలాశయాలు లేక ఇప్పటికే దిగువకు వరదలు చేసినటువంటి పరిస్థితి. శ్రీశైల జలాశయం నుంచి లక్షలాది క్యూసెక్ల వాటర్ కిందకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆలస్యం చేసే కొద్దీ శ్రీశైల జలాశయం నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ కు వచ్చేటువంటి కాల్వకు పంపింగ్ జరగకపోతే మాత్రం రాయలసీమ రైతాంగానికి అన్యాయం జరుగుతుంది. కర్నూలు, అనంతపురానికి ఇటు మల్యాల ఎత్తిపోతల పథకం ప్రారంభం నుంచి అనంతపురం జిల్లా జీడిమెట్ల వరకు వెళ్లాల్సినటువంటి ఈ కెనాల్ పైన సుమారు డ్యామ్ ఈ ప్రాజెక్టు ప్రారంభమై 10 కిలోమీటర్ల దూరం కాకముందే బ్రాహ్మణకొట్కూరు, గార్గేపురం మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండడం, దీనిపైనే
ప్రత్యామ్నాయంగా బ్రిడ్జి పైప్ లైన్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆలస్యం అవుతుంది. అయితే ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు, జరిగేటువంటి నష్టాలను నివారణ చర్యలు చేపట్టారు. తాజాగా నిర్మాణ పనులు కూడా చేపడతా ఉన్నారు. ఏదైతే హంద్రీనివా కాలువ నుంచి వచ్చేటువంటి పంపింగ్ జరిగినట్లయితే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి 80,000 సంబంధించినటువంటి ఆయకట్టు రైతాంగం, అటు అనంతపురం జిల్లాకు సంబంధించిన రైతులు 1,20,000 ఆయకట్టు రైతాంగానికి నీరు అందేటువంటి పరిస్థితి. ఒకవేళ అధికారులు పూర్తి ఈ 2-3 రోజులు పనులు పూర్తి కాకపోతే మాత్రం ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం ఆగిపోయి హెచ్ఎన్ఎస్ఎస్ కి రావాల్సినటువంటి పంపింగ్ వాటర్ పంపింగ్ చేసుకోలేక ఈ రెండు జిల్లాలకు సంబంధించిన రైతాంగం నష్టపోయేటువంటి ప్రమాదంలో పడ్డారు. మరి ఇప్పటికైనా అధికారులు దీన్ని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి 1-2 రోజులు పూర్తి చేస్తే తప్ప దిగువకు విడుదల చేసేటువంటి ఈ వాటర్ ప్రవాహాన్ని తగ్గించి శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ కి నీళ్లు విడుదల చేసినట్లయితే ఈ రెండు జిల్లాలకు సంబంధించిన రైతులకు మంచినీళ్ళ సాగునీళ్ళు అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు 295 గ్రామాలు ఈ హెచ్ఎన్ఎస్ కాలువ ద్వారా వెళ్ళేటువంటి తాగునీటి మీద ఆధారపడినటువంటి గ్రామాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి తలెత్తకూడదంటే అధికారులు అప్రమత్తం కావాలి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి జాప్యంగా జరుగుతున్నటువంటి బ్రిడ్జి నిర్మాణం నీటి మట్టం చేరుకుంది, సర్ప్లస్ వాటర్ ఉంది. మరి వాటర్ డైవర్షన్ ఎందుకు చేయట్లేదు అధికారులు? దాంతోపాటు జల విద్యుత్ కూడా అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా పెరిగిన పరిస్థితి. ఆ మిగులు జలాలు కూడా కిందికి వదులుతున్నారు. సో ఆ మిగులు జలాలు కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి వదిలే మిగులు జలాలన్నీ సాగుకు ఉపయోగిస్తారు కదా, అవన్నీ కూడా వాటి విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రాధాస్ కుడి ఎడమ గట్టు కాలువలో విద్యుత్ ఉత్పత్తి తర్వాత విడుదల చేసేటువంటి వాటర్ ఫ్లో ఏదైతే ఉందో 62,000 క్యూసెక్కులు పైగా ఉన్నాయి. ఈ స్లిప్ వే ద్వారా కిందికి వదులుతున్నారు. అది నాగార్జున జలాశయానికి వెళ్ళిపోతాయి. అయితే హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకి రావాలి అంటే మాత్రం శ్రీశైల జలాశయం గేటుగా మనం మూసివేసినట్టు సంబంధం దాని బ్యాక్ వాటర్ ఇటు సంగమేశ్వరం దగ్గర కలుస్తాయి. ఆ బ్యాక్ వాటర్ అంతా కూడా లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం అధికారుల నిర్లక్ష్యము, కాంట్రాక్టర్ల యొక్క వైఫల్యము, సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వల్లే జాతీయ రహదారికి ఆ నిర్మాణం చేపడుతున్న క్రమంలో ఇక్కడ బ్రిడ్జి కూల్చేశారు. ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసి ఆ బ్రిడ్జి కొత్తగా జాతీయ రహదారి బ్రిడ్జి నిర్మాణం ఎత్తు పెంచడానికి చేసి ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదు. కానీ ఆ కాంట్రాక్టరు, ఇంజనీర్ల యొక్క వైఫల్యము, అధికారుల యొక్క నిర్లక్ష్యము స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి రైతులకు మాత్రం శాపంగా మారిందని చెప్పవచ్చు. ఒకవైపు కళ్ళ ముందరే వేల క్యూసెక్కుల వేల టీఎంసీల నీళ్లు దిగువకి వెళ్ళిపోతా ఉన్న రాయలసీమ రైతాంగం ఎదలపై నుంచి నీరు వెళ్ళిపోతున్నా కూడా వాడుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే మాత్రం స్పష్టంగా ఈ జాతీయ రహదారి నిర్మాణం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం పనులు చేయించడంలో ఆ జాప్యాన్ని వాళ్ళ ముందస్తుగా వచ్చేటువంటి వాటర్ ప్రవాహం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే ప్రత్యామ్నాయంగా పైప్ లైన్స్ ఏర్పాటు చేసి తాత్కాలికమైనటువంటి బ్రిడ్జి నిర్మాణం జరిగింటే ఈ రోజు కర్నూలు జిల్లా రైతాంగానికి ఇలాంటి అన్యాయం జరిగేది కాదు. కానీ ఇప్పటికైనా అధికారులు ఇప్పుడే ఇవాళే ప్రారంభించారు. ప్రత్యామ్నాయంగా పైప్ లైన్ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. కానీ 2-3 రోజులు పూర్తి కాకపోతే మాత్రం ఎగువ ప్రాంతాల్లో వర్షం పడడం, వరద ఆగిపోతే మాత్రం ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ పైన ఆధారపడ్డ 2 లక్షల ఎకరాల ఆయకట్టు రైతాంగానికి తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు శ్రీశైల జలాశయానికి సంబంధించి ఇప్పటికే తాజాగా చంద్రబాబు నాయుడు కూడా జలహారతి ఇచ్చి గంగాహారతి ఇచ్చిన తర్వాత చీరేసారి గంగమ్మ కృష్ణమ్మకు పంపించినటువంటి పరిస్థితి. మరోవైపు శ్రీశైలం మల్లను దర్శించుకుని తాజాగా ఆ ప్రజావేదిక ద్వారా అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఇంటాక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. శ్రీశైల జలాశయానికి వాటర్ లెవెల్స్ పెరగడం, 10 గేట్లు లిఫ్ట్ చేయడంతో ఒక్కసారిగా అటు యాత్రికులు ఇటు శ్రీశైలానికి జలాశయం చూడడానికి వచ్చేటువంటి పర్యాటకులంతా కూడా శ్రీశైలం జలాశయం పై వచ్చేటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున చూస్తున్నారు. ఆ అక్కడ ఉన్నటువంటి అందాలను తిలకిస్తున్నారు. మరోవైపు ప్రకృతి అందాలు, నల్లమల అడవులు, ఇటు కృష్ణమ్మ పర్వాలను చూసి ఆస్వాదించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇంకోవైపు చూసినట్లయితే అటు కుడిగట్టు కాలువ ఈ కుడిగట్టు కాలువ వైపు పోయేటువంటి తెలంగాణ ప్రాంతానికి పోయేటువంటి ఏదైతే ఉందో కల్వకుర్తి రోడ్డు, ఇటు శ్రీశైలం నుంచి వచ్చేటువంటి రోడ్డు ఏదైతే ఉందో పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు, శ్రీశైలానికి భక్తులు వస్తున్నట్టు నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు కూడా పెద్ద ఎత్తున ఆ శ్రీశైలం జలాశయం వద్ద ఉన్నటువంటి ఈ రోడ్ల పైన కనిపించేటువంటి పరిస్థితి ఉదయ్ రామ్దాస్. రైట్, సార్, థ్యాంక్ యూ హుసేన్. శ్రీశైలం జలాశయం దగ్గర ఇంకా వరద కొనసాగుతుంది. నారాయణపూర్, ఆల్మట్టి, జూరాల నుంచి ఇంకా భారీగా వరద వస్తుంది. దీంతో శ్రీశైలం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం 4,36,902 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి.
ప్రస్తుత నీటి మట్టం 884.4 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు అయితే ప్రస్తుతం 212.5 టీఎంసీలుగా కొనసాగుతుంది. 10 గేట్లు 15 అడుగుల మేర అయితే దిగువకు వదులుతున్నారు. జల విద్యుత్ కేంద్రంలో కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. పర్యాటకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. శ్రీశైలానికి పర్యాటకులు పోటెత్తున్నారు. ఇక దిగువకు వదిలిన నీటితో అటు నాగార్జున సాగర్ కూడా నిండుకుండలా తయారయ్యే పరిస్థితి నెలకొంది.